నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. బాపట్ల పట్టణ జాతీయ రహదారి కూడల్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల, చీరాల, వేమూరు శాసనసభ్యులు వేగశెట్టి నరేంద్ర వర్మ, నక్క ఆనందబాబు, ఎంఎం కొండయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ కలిసి ఆవిష్కరించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నిరంతరం కృషి చేశారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాకు చేరుకుంది. బస్సు యాత్రకు రాష్ట్ర మంత్రులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. రాజకీయాల కంటే దేశ అభివృద్ధి కొరకు పనిచేశారన్నారు. దేశం గొప్పతనాన్ని చాటి చెప్పాలని అవిరాల కృషి చేశారన్నారు. దేశ రక్షణ వ్యవస్థ కొరకు న్యూక్లియర్ బాంబుల పరిరక్షణని ధైర్యంగా ఆనాడు నిర్వహించారన్నారు. ప్రపంచ పటంలో అణు ఆయుధాలున్న గొప్ప దేశాల సరసన భారతదేశం నిలిచేలా విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి మాజీ సీఎం వాజ్పేయి కృషి చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశ సేవలో ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించారన్నారు. దేశ ప్రజల చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశ అభివృద్ధికి అటల్ బిహారీ వాజ్పేయి వేసిన పునాదిపై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన నాయకుడు వాజ్పేయి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నైతిక విలువలతో వాజ్పేయి జీవించారన్నారు. దేశం రూపురేఖలు మార్చడంలో ఎంతో కృషి చేశారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడికి ఆయన ఆదర్శప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ శనగాల రాజశేఖర్ బాబు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కె బంగారు బాబు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఏ లక్ష్మీనారాయణ, పి వంశీ, నాగేంద్ర తదితరులు ఉన్నారు. వాజ్పేయి గారు జాతీయ కౌన్సిల్ మెంబర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు. జోహార్ వాజ్పేయి గారు, జోహార్ భారత రత్న వాజ్పేయి గారు. కొండయ్య గారు, గౌరవ శాసనసభ్యులు చీరాల గారు, కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ చింతయ్య గారు, జిల్లా కిసాన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, ఆహ్వానిస్తూ అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన యాత్రకి వాళ్ళ బాపట్ల రావటం మా అందరి చేతుల మీదుగా సోదర శాసనసభ్యులకి, వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, పార్టీ అధ్యక్షులకి, కూటమి తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నియోజకవర్గ రైతులు చీరాల క్యాంపు కార్యాలయంలో చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని పాపాయిపాలెం, బుర్లవారిపాలెం, పెర్లవారిపాలెం, కొత్తపేట రైతులు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యను కలిసి తమ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నీటి సంఘాల ఎన్నికలు జరగలేదని,
అక్కయ్యపాలెం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ను నియమించడం జరిగిందని తెలిపారు. నిబంధన ప్రకారం రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు నీటిని విడుదల చేయాల్సి ఉండగా సదరు ఆఫీసర్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారని, తద్వారా పంటలకు నీరు అందక పంటలు ఆశించిన దిగుబడి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము అధ్యక్షునిగా గవిని శ్రీనివాసరావుడు ఎన్నుకోవడం జరిగిందని, అప్పుడు సకాలంలో రైతులందరికీ నీరు అందేవని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని, ఆఫీసర్ లాకుల తాళాల్ని తన వద్ద ఉంచుకొని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఎమ్మెల్యేకు వివరించారు. తక్షణమే ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా సకాలంలో వారి నీటిని అందజేయాలని ఆదేశించారు. అందుకని మేము ఏం చెప్పానంటే ఎట్లాగో రేపు అన్నీ ఒకసారి వస్తే అది మాకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. ఎత్తిపోతల పథకము అక్కాయపాలెం నేను ఎప్పుడు అలాగే మాట్లాడతానండి. నేను లోపల ఒకటే వెనకాల ఎప్పుడు ఏ ఛానల్ ఇది అక్కాయపాలెం వచ్చాను. ఈ గారు చెప్పాం సార్ ఈ ముందు అది కదా వాళ్ళు డబ్బులు ఇచ్చేది పంపించకుండా ఎలా ఇస్తారని వారి నుంచి గంట పడిన వాళ్ళు ముందు కొట్టుకోవడానికి నీళ్ళు ఇవ్వండి. చేలు అతను ముందు కొట్టుకోవడానికి చేలో నీళ్లు ఇవ్వండి. ఫోన్ సమాధానం చేస్తే మాకు అర్థమైంది. ఫోన్ పౌరం లాభ ఇచ్చే పౌరం ఈయనకేనండి. అతని చేతిలో కాదు, అతని చేతిలో ఉంటే అసలు అందుబాటు. మేము అసలే నష్టపోయి మొక్కులు కట్టుకున్నాం. మేము ఇప్పటికే నష్టాలు పెట్టాను సార్. ఒకసారి నాటేసి ఆ నాటు కూడా నీళ్ళు తిట్టలేదండి. యాక్చువల్లీ ఇప్పుడు మీ పంచాయతీలో డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టేస్తారు. నమస్తే. ఇప్పుడు ఇతను మీ అక్కాయపాలెము ఎత్తిపోతల పథకము కట్ట ఆనందం అని చెప్పేసి ఆయన కొద్దిగా రైతులు ఇబ్బంది పెడుతున్నాడే. కట్ట ఆనందం నా ఫోన్లు ఎత్తట్లేదు. మరి అంటే నా ఫోన్ కాదులే, ఇక్కడ ఫోన్లు ఎత్తట్లేదు. మరి నేను ఒకసారి మీ నుంచి చెప్తే బాగుంటుందని. అక్కాయపాలెం ఎత్తిపోతల పథకం కట్ట ఆనందం రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. మీరు ఒక్కసారి మాట్లాడి ముందు ఇమీడియట్గా రైతుల సమస్య వస్తే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. మళ్ళీ నేను అందరిని ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఇమీడియట్గా రైతులకు కావాల్సింది ఎన్నో ఉందంటే మహా అయితే ఒక 4 రోజుల్లోకి తర్వాత బంద్ ఉండదు. కాబట్టి మీరు గట్టిగా దీని మీద చెప్పాలి. అంటే నేను మాట్లాడటం ఏముంది, ఏదో తిడతా, అది కాదు సుఖం. పెడతాం వల్ల సుఖం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ నీళ్ళు వదిలిపెట్టేసేమను. రెండోది పాపాయపాలెంలో ఒక రైతు ఉన్నాడు. అంటే ఈ వాటర్ అంతా అతనే చూసుకుంటాడు. లేదు అందువల్ల కాకపోతే పిల్లవారిపాలెం అని గవిని శ్రీనివాసరావు అని ఆయన ఉన్నాడు. పిల్లవారిపాలెం గవిని శ్రీనివాసరావు. పిల్లవారిపాలెం గవిని శ్రీనివాసరావు సార్. ఇతనికి అప్పు చెప్తే ఇదంతా అతనే చూసుకుంటాడు కూడా, ఇబ్బంది లేదు. రైతులు మొత్తం ఆయన వేసుకొని తీసుకొని వచ్చారు. బాబు మీరు మాకు ఇంక అప్పు చెప్పండి, మీరు చేస్తామని చెప్పి పొద్దున నేను అది బీజేపీ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని చీరాలలో క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ క్రైస్తవ సంఘాలు, చర్చిలు ఐక్యంగా ఏర్పడిన ఈ వేదిక ద్వారా క్రిస్మస్ పండుగ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు.
క్రిస్మస్ పండుగ విశిష్టతను చాటుతూ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశంతో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ర్యాలీకి ముందుగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్యాండిల్ సర్వీస్ ద్వారా శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు. అనంతరం స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నక్షత్రాలు, బెలూన్స్, శాంతాక్లాస్ ఆకట్టుకున్నాయి. నగర వీధుల్లో సాగిన ర్యాలీతో చీరాల పట్టణమంతా పండుగ వాతావరణం ఉట్టిపడింది. Glory stream from everyone send the light ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. థ్యాంక్ యూ. అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. కండక్టర్ కుసుమకుమారి సస్పెన్షన్ వెంటనే రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చీరాలలో భారీ ర్యాలీ నిర్వహించి చీరాల డిపో వద్ద నిరసన తెలిపారు. కండక్టర్ కుసుమకుమారిని అక్రమంగా చీరాల డిపో మేనేజర్ సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ చీరాల డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ గత 6 రోజులుగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి చీరాల బస్టాండ్ ఎదుట నిరసన ప్రదర్శనకు దిగారు. చీరాల డిపో మేనేజర్ మొండి వైఖరి మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయక కార్యదర్శి బీటీ వల్లి, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్, బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేవీరావు, బాపట్ల జిల్లా జాయింట్ సెక్రటరీ గోపి, చీరాల డిపో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, గ్యారేజీ సెక్రటరీ మురళీకృష్ణ, బాపట్ల డిపో అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్, 4 డిపోల ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా డిపో నాయకులు పాల్గొన్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో 8 రోజుల పాటు నిర్వహించిన యోజన వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా రోటరీ పీడీజీ రొటేరియన్ పి శివనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ రొటేరియన్ నాగబైరు శ్రీనివాసరావు విజేతలకు, ఆర్గనైజర్స్ కు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో 36,000 రోటరీ క్లబ్లు 12 లక్షల మంది సభ్యులు ఉన్న ఏకైక సంస్థ రోటరీ అని, పోలియో వ్యాధి నిర్మూలన కోసం వేల కోట్ల రూపాయల సొంత నిధులు ఖర్చు చేసి ప్రపంచం నుండి పోలియో వ్యాధిని పారదోలిన ఘనత రోటరీకి దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వల్వేటి మురళీకృష్ణ, జాలది కృష్ణమూర్తి, తిరుమల శెట్టి లక్ష్మీప్రతాప్, పోలిదాసు రామకృష్ణ, శివాంజనేయ ప్రసాద్, ముద్దన రఘుకుమార్, భావన కుమారి, సుభాష్ని, గుర్రం రాఘవరావు, ఎంవి రామారావు, ఎస్వి స్వామి, జీవే ప్రసాద్, ఎం శ్రీనివాసరావు, వీరాంజనేయులు, రోటరీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా అలాగే తల్లిదండ్రులకు ఈ న్యూ జనరేషన్ దీంట్లో పాల్గొని విజేతలు కానటువంటి విద్యార్థులకు మా రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ డిస్ట్రిక్ట్ 3150 తరఫున శుభాభినందనలు. Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habits, where the మీరందరూ కూర్చున్నారు, మీ పక్కన కనిపించినటువంటి ఉప్పు గోడలు ఉన్నాయి. ఏమిటో గోడలు తెలుసా? నేను హిందువుని, నేను ముస్లింని, నేను ఆయన్ని, నేను ఈయన్ని అని చెప్పని అందరూ కుర్చీలో అయితే కూర్చున్నారు. కానీ మీ మధ్యలో ఉన్నటువంటి గోడలు చూసారా, చాలా చుక్కలు పెట్టి పగలగొట్టడానికి కూడా వీలు కానటువంటి ఇనుప గోడలు ఉన్నాయి అని చెప్పని. అలాగే చదువుకుంటున్నాం, స్కూళ్ళకి వెళ్ళి మనం ఒక కత్తి చేతిలో ఉంటే దాన్ని ప్రజలోపయోగం కోసం ఉపయోగించవచ్చు, దాని ద్వారా మర్డర్ కూడా చేయవచ్చు. కానీ చదువు అనే దేనికోసం? లోక కళ్యాణం కోసం. నువ్వు ఒక మంచి ప్రయోజకుడిగా, ప్రవక్తగా, లేకపోతే ఇంకా 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 లోక కళ్యాణం కోసం ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి, కానీ రెండోదిగా ఉండకూడదు అని చెప్తోంది మానవత్వం. అవునా కాదా? అందుచేతనే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నారు, ఎటువంటి ప్రపంచానికి మా మధ్య పెద్ద పెద్ద గోడలు లేకుండా ఉండే చూసారా, అటువంటి ప్రపంచానికి ఎవరైతే చదువుకున్నారో ఆ చదువుకున్న వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళ యొక్క చదువును ఉపయోగించాలి. అటువంటి ప్రపంచంలోకి నన్ను నడిపించే దేవుడా అని చెప్పని మన నోబెల్. ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.